ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అందులో వైసీపీ 151 గెలిస్తే టీడీపీ 23 గెలిచింది సార్. అందులో నలుగురిని అనర్హత వేటుకు గురి చేశాం. అట్లాగే టీడీపీ నుంచి కూడా నలుగురు అనర్హత వేటు పోయినా సరే 5 మంది సార్, మొత్తం గంటా శ్రీనివాసరావు గారితో కలిపి మొత్తం 5 మంది అనర్హత వేటు పోయినా సరే వాళ్ళకి 17, మాకు 167 మిగులుతాయి సార్. రాజ్యసభ స్థానం ఒకటి గెలవాలంటే సార్, రాజ్యసభ స్థానం ఒక్కోటి గెలవాలంటే 48 ఓట్లు అవసరం సార్. 48 × 3 144 ఎమ్మెల్యేలు మాకుంటే చాలు సార్. అంటే 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లోనే 23 మంది ఎమ్మెల్యేలు పోయినా సరే మేము ఖచ్చితంగా 3 రాజ్యసభ స్థానాలు గెలుస్తున్నాం. కానీ టీడీపీ ఇంకా రాజ్యసభ స్థానాలు గెలవాలంటే వాళ్ళకి కావాల్సింది ఇంకా వాళ్ళకి కావాల్సింది 30 స్థానాలు సార్. 30 మంది ఎమ్మెల్యేలని ఎక్కడ వాళ్ళు పటాపటా 55 మంది ఏమో వాళ్ళకి అందుబాటులో ఉన్నారట కదా వాళ్ళకి. అదే సార్, 58, 60, 90, 70 అనే మాటలు ఇప్పుడు కాదు సార్. మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా ఇది రాష్ట్రపతి గారు గవర్నమెంట్ ని డిస్క్వాలిఫై చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు గవర్నమెంట్ ని తొలగించబోతుంది. అలాగే ఈ పార్టీ నుంచి దాదాపు ఒక 70-80 మంది వెళ్ళిపోతున్నారు. 100 మంది బయటకు వస్తున్నారు. బ్రహ్మాండం బద్దలవబోతుంది. ఇలాంటి వార్తలన్నీ గత 5 ఏళ్ళుగా అన్ని చూసాం సాయి గారు. మీడియాలో మీరు చూసుంటారు, వాళ్ళ వార్తల్లో మేము చూడడం జరిగింది. కాకపోతే వాస్తవ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే ఎక్కడో 5-10 మంది వెళ్ళిపోతే ఆ సీట్లు రాని వాళ్ళు వెళ్ళిపోయారంటే దానికి అర్థం ఉంది. కానీ 30 మంది ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి మునిగిపోయే నావైనటువంటి టీడీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండబోదు. వాళ్ళు ఎలా అంటే సార్, ఎలక్షన్ సీజన్ వస్తుంది, ఈ ఎన్నికల సీజన్ కు ముందు వాళ్ళ క్యాడర్ ని సమాయత్తం చేసుకోవాలి. వాళ్ళ క్యాడర్ లో ఏదో కొత్త జోష్ నింపే ప్రయత్నంలో భాగంగా మాతో 50 మంది టచ్ లో ఉన్నారు, 100 మంది టచ్ లో ఉన్నారని లీకులు ఇచ్చుకుంటూ ఆరిపోయే దీపానికి వెలుగన్నట్టుగా వాళ్ళు ఎలాగో ఓడిపోయే స్థానాలు కాబట్టి మిగతా వీళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. అంటే ఇందాక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఇట్లాగే అనుకున్నారు, తీరా చూస్తే వాళ్ళు గెలిచారు కదా సార్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి 4 ఎమ్మెల్యేలు సార్, ఇక్కడ 30 మంది ఎమ్మెల్యేలు సార్. తేడా కనిపిస్తుందా సార్? 4 ఎమ్మెల్యేలకి 30 మంది ఎమ్మెల్యేలకి ఎంత తేడా ఉంది సార్? 26 మంది ఎమ్మెల్యేలు తేడా ఉన్నారు సార్. అది గమనించకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం సార్, చంద్రబాబు నాయుడు గారి డబుల్ స్టాండ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఖచ్చితంగా గెలిచే రాజ్యసభ స్థానం అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఆయనకి దగ్గరగా ఉన్న వ్యక్తులు, ఆయనకి ఫండింగ్ చేసే వాళ్ళకి ఇచ్చుకుంటారు సార్. కానీ ఇది ఓడిపోయే స్థానం కాబట్టి ఎవరికి ఇచ్చారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి సార్. ప్రజలు కూడా గమనిస్తున్నారు. కోనేరు సతీష్ వాళ్ళ సామాజిక వర్గమే కదా, వరలరామయ్య, కోనేరు సతీష్ పేర్లు కనబడుతున్నాయి. వరలరామయ్య గారి గురించే మాట్లాడుతున్నాను సార్. వరలరామయ్య గారి మీరు చెప్పిన చేయలేదు. వాళ్ళ అధికారం నుండి ఒక మాట సార్, 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఏదైతే రాజ్యసభ స్థానాలకు పంపించారో వాళ్ళలో ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్టీలకు ఇచ్చారు? ఈ రోజు ఓడిపోయే స్థానం కాబట్టి వరలరామయ్య గారిని బలిపశువుని చేస్తున్నారు, అంతే, అంతకుమించి ఏం లేదు సార్. అంటే కోనేరు సతీష్ కి ఇస్తారేమో అప్పుడు, అంటే డబ్బులు పెట్టుకోవాలనుకుంటా కదా. మీ వాళ్ళందరూ తలకో 10 కోట్లు 20 కోట్లు ఇస్తారు.